Hello friends, very good morning. Welcome to Gist of the Hindu Editorials. సో ఈరోజు మనం చూడబోయే ఆర్టికల్స్ వచ్చేసి అలార్మింగ్ హంగర్ ఆర్ స్టాటిస్టికల్ ఆర్టిఫాక్ట్. ఇది మనకి పేజ్ నెంబర్ 7లో వచ్చింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి సంబంధించిన డేటా వచ్చింది, దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇది మీకు హంగర్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ టేక్ ఎ లుక్, just for curiosity sake ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని. And then the other article is again from page number 7, powering the energy sector. ఈ రెండు కూడా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో వీటిని చూసే ముందు ఇంకొకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మనం న్యూ బ్యాచెస్ అనేవి మనం లాంచ్ చేసాం. అక్టోబర్ నెలలో స్టార్ట్ అయ్యే క్లాసెస్ వేటి కోసం అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మరియు దీస్ 4 ఆప్షనల్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అండ్ పిఎస్ఆర్. యూపీఎస్సీ ఫీజు వచ్చేసి మీకు జిఎస్ ప్లస్ సిసాట్ ప్లస్ ఎవ్రీథింగ్ ఎల్స్ పుట్ టుగెదర్ మీకు 60,000 అయితే ఆప్షనల్కి 30,000. వీటికి ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. మీకు ఈఎంఐ ఆప్షన్ అవసరం లేదు, ఒకేసారి పే చేస్తామంటే దేర్ ఆర్ డిస్కౌంట్స్ అవైలబుల్. డిస్కౌంట్స్ కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. ఈ నెంబర్కి కాల్ చేయండి. మేము సింగిల్ పేమెంట్ చేస్తాం మ్యామ్, మాకు ఏమైనా డిస్కౌంట్ ఉంటుందని అడిగితే మేడం విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. రైట్. సెకండ్ థింగ్, మన వెబ్సైట్ ltxclasses.comలోకి లాగిన్ అయ్యి మీరు సెర్చ్ బాక్స్లో డెమో అని చెప్పి టైప్ చేయండి. మీరు డెమో అని టైప్ చేస్తే మీకు కొన్ని ఫ్రీ కోర్సెస్ వస్తాయి. అందులో ఒకటి ఆప్షనల్ డెమో, ఇంకోటి యూపీఎస్సీ డెమో, అలాగే బ్యాంక్ వాళ్ళకి కూడా బ్యాంక్ ఎస్ఎస్సి డెమో అని చెప్పి ఉంటుంది. సో ఇది మీరు తీసుకున్నప్పుడు క్లాసెస్ ఎలా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది, ఒక ఐడియా వస్తుంది. యాప్ ఎలా ఫంక్షన్ అవుతుందని కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో అయితే ఇక్కడ మనం చూస్తున్న ఫీజులన్నీ కూడా వ్యాలిడ్ టిల్ 31st అక్టోబర్. బేసికల్గా ఇవి 30th సెప్టెంబర్ వరకు వ్యాలిడ్. 1st అక్టోబర్ నుంచి ఫీజు రివైజ్ చేయాలనుకున్నాం, కానీ కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాను. 15th అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేశాను, దసరా వరకు. నౌ వీఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ టిల్ 31st అక్టోబర్ 2021. ఓకేనా? ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. సో ఇవాళ మనం చూడబోయే మొట్టమొదటి ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి సంబంధించి అలార్మింగ్ హంగర్ ఆర్ స్టాటిస్టికల్ ఆర్టిఫాక్ట్. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా ఇది కూడా మనం చూడొచ్చు. దీని అలాగే సోషల్ జస్టిస్లో భాగంగా కూడా చూడొచ్చు. జిఎస్ పేపర్ 3 కింద ప్రిడామినెంట్గా వస్తుంది. అయితే కొంచెం నేను దీంతో పాటు మీకు వొకాబులరీ కూడా చెప్పేస్తూ ఉంటాను ప్యారలల్గా. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ ఇంగ్లీష్ ఇంపార్టెంటా, కీవర్డ్స్ ఇంపార్టెంటా? ఎస్, కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. కీవర్డ్స్ అనేవి ఎగ్జామ్లో పడుతూ ఉంటే మీకు ఆన్సర్స్ రాసినప్పుడు బెటర్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు చూస్తుంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటా వచ్చింది. ఈ డేటాలో ఏం చెప్పారు ఒక్కసారి చూడండి. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 101 అవుట్ ఆఫ్ 116 కంట్రీస్. 116 కంట్రీల యొక్క డేటా తీసుకొని కంపారిజన్ చేస్తే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత మందిలో? 101. అంటే ఎంత వెనకబడి ఉంది. ఇంకా చెప్పాలంటే మన పక్కనున్న పాకిస్తాన్కి మనకంటే బెటర్ ర్యాంక్ ఉంది. ఇండియా కంటే పాకిస్తాన్కి బెటర్. మనం ఏమనుకుంటాం, ఇండియాలో లైఫ్ బాగుంటుంది, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మనకంటే వెనకబడి ఉన్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటా మీరు చూసినప్పుడు పాకిస్తాన్ ర్యాంక్ మనకంటే బెటర్గా ఉంది. ఇండియా ర్యాంక్ ఏమో 116 కంట్రీల్లో 101 ఉంది. ఈ ర్యాంక్ చూడగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నచ్చలా. అంటే మీరు రియాలిటీని చూపించట్లేదు, ఇది ఈ క్యాల్కులేషన్లో తప్పులు ఉన్నాయన్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కొంచెం వ్యతిరేకిస్తూ కామెంట్ చేయడం అనేది కూడా జరిగింది. అందుకని ఇక్కడ రాశారు అలార్మింగ్ హంగర్ ఆర్ స్టాటిస్టికల్ ఆర్టిఫాక్ట్. అలార్మింగ్ అంటే మనం నిద్ర లేవాల్సిన సమయం వచ్చేసిందా? అలార్మ్ ఏం చేస్తుంది చెప్పండి? నిద్ర లేపుతుంది. అంటే రిలాక్స్ అవ్వద్దు, సిచ్యువేషన్ డేంజరస్ గా ఉంది, మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఉందా? ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ హంగర్ అలార్మింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ స్టాటిస్టికల్ ఆర్టిఫాక్ట్? ఆర్టిఫాక్ట్కి 2 మీనింగ్స్ ఉంటాయి. నార్మల్గా ఆర్టిఫాక్ట్ అంటే మీరు మ్యూజియంలో పెట్టే పీసుల్ని ఆర్టిఫాక్ట్స్ అంటారు, జాగ్రత్తగా దాచిపెట్టేవి. అది కాకుండా ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎ స్టాటిస్టికల్ ఆర్ సైంటిఫిక్ అబ్జర్వేషన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీ చూస్తే అందరూ బాగానే ఉన్నారు, ఎవరికి ఫుడ్ ప్రాబ్లమ్స్ లేవు, అందరూ మంచిగా తింటున్నారు. కానీ డేటా చూస్తే ఏమో ఇండియాలో హంగర్ ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏమంటారు? ఆర్టిఫాక్ట్ అంటారు. స్టాటిస్టికల్ అంటే ఎనీ సైంటిఫిక్ అబ్జర్వేషన్ దట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద గ్రౌండ్
గ్రౌండ్ లెవెల్లో రిఫ్లెక్ట్ కానీ సైంటిఫిక్ అబ్జర్వేషన్ ని ఆర్టిఫాక్ట్ అని చెప్పి అంటారు. అది సైంటిఫిక్ అబ్జర్వేషన్ అయినా గ్రౌండ్ లెవెల్లో లేదా, లేకపోతే నిజంగానే గ్రౌండ్ లెవెల్లో హంగర్ అనేది ఎక్కువగా ఉండి గవర్నమెంట్స్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా అని క్వశ్చన్ మార్క్ పెడుతూ ఈ ఆర్టికల్ టైటిల్ రాయడం జరిగింది. ద లో ర్యాంక్ ఆన్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ షుడ్ పుష్ ఇండియా టు లుక్ అగైన్ అట్ ఇట్స్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్. పూర్తిగా కొట్టిపారడానికి లేదు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మనకు వచ్చిన లో ర్యాంక్ అనేది మనం దృష్టిలో పెట్టుకుని ఇండియా తన పాలసీస్ మరియు ఇంటర్వెన్షన్స్ పైన ఇంకొకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అయితే ఆర్టికల్ డేటాలోకి వెళ్దాం, ఏమేమి చెప్పారో ఒకసారి మనం చూసేద్దాం. ఓకేనా? సో ఇందులో మీరు తీసుకుంటే ఫస్ట్ ఇమీడియట్ గా మనం చూడాల్సింది ఏంటి? మెథడాలజీ. జిహెచ్ఐ యొక్క కాంపోనెంట్ యొక్క మెథడాలజీని మనం చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ దీన్ని కొట్టి పారేస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది ఏదో ఒపీనియన్ పోల్తో లాగించేశారు అని చెప్పి గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళు అంటారు ఒపీనియన్ పోల్ టెలిఫోన్లు చేసి మీకు సరైన ఫుడ్ లభిస్తుందా లేదా అని అడిగేసి దాన్ని బట్టి వీళ్ళు డేటా రిలీజ్ చేస్తారని చెప్పి గవర్నమెంట్ అంటుంది. వాళ్ళు దాన్ని కొట్టి పారేస్తారు. అంత సీన్ లేదు, మేము సైంటిఫిక్ ప్రాసెస్ ఫాలో అయ్యి మేము చేస్తాము, తప్పితే అలా చేసే వాళ్ళం కాదు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. అయితే మనం ఒక్కసారి మెథడాలజీని కూడా స్క్రూటినైజ్ చేయాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఏలో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి ఒక్కసారి మీకు ఇక్కడ చూసేద్దాం. నేను అందుకే సెపరేట్ గా ఇది వాళ్ళ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను. జిహెచ్ఐలో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. 4 కాంపోనెంట్స్. మొదటి కాంపోనెంట్ వచ్చేసి పియుఎన్, అంటే ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ అండర్ న్యూట్రిషన్డ్. UN stands for under nutritioned. Under nutritioned, ఇక్కడ కూడా ఏం రాశారు? పాపులేషన్ అని రాశారు. వెన్ యూ సే పాపులేషన్ ఇట్ ఇండికేట్స్ ఆల్ పీపుల్. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ముసలైన వరకు అందరూ కూడా అందరూ ఇంక్లూడ్ అవుతారు. ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ అండర్ న్యూట్రిషన్డ్, అండర్ నరిష్డ్, సారీ, సరైన క్యాలరీ ఇంటేక్ లేని వాళ్ళు. అండర్ నరిష్ అంటే అర్థం ఏంటి? రోజుకి ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ తీసుకోవాలో అన్ని క్యాలరీస్ తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓవరాల్ పాపులేషన్ లో. ఇది ఫస్ట్ ఇండికేటర్. సెకండ్ ఇండికేటర్ వచ్చేసి ప్రివలెన్స్ ఆఫ్ వేస్టింగ్ ఇన్ చిల్డ్రన్ అండర్ 5. ఇక్కడ మీరు చూస్తే ఈ 3 ఇండికేటర్స్ కూడా అండర్ 5 చిల్డ్రన్ గురించి. ఈ ఒక్క ఇండికేటర్ ఆల్ పాపులేషన్ మొత్తం 0 నుంచి ఎంతవరకు బతికున్నారు అందరికి. రెస్ట్ 3 ఇండికేటర్స్ పిల్లలు మాత్రమే చూస్తారు. సో సెకండ్ ఏంటమ్మా? వేస్టింగ్. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో వేస్టింగ్ ప్రివలెన్స్ ఎంత ఉంది? వేస్టింగ్ అంటే అర్థం ఏంటి? హైట్ కి తగ్గ వెయిట్ ఉండడం. హైట్ కి తగ్గ వెయిట్ ఉండాలి, కానీ హైట్ కి తగ్గ వెయిట్ లేకపోతే దాన్ని వేస్టింగ్ అంటాం. ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఆఫ్ లెస్సర్ వెయిట్ ఫర్ హిస్ హైట్, తను ఉండాల్సిన హైట్ కి ఇంత హైట్ ఉన్నాడు కానీ అసలు వెయిటే లేడు, అలాంటిది వేస్టింగ్ అనమాట. మూడోది CST అంటే స్టంటింగ్. స్టంటింగ్ అంటే ఏజ్ కు తగ్గ హైట్ లేకపోవడం. రేపు 10 ఏళ్ళ అబ్బాయా చూస్తే 6 ఏళ్ళ అబ్బాయిలా ఉన్నాడే, ఎంత పొట్టిగా ఉన్నాడేంటి? ఏజ్ కు తగ్గ వయసుకు తగ్గ హైట్ లేకపోవడమేమో స్టంటింగ్, హైట్ కు తగ్గ వెయిట్ లేకపోవడమేమో వేస్టింగ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే గుర్తుపెట్టుకోవడానికి వేస్టింగ్ కి W గుర్తుపెట్టేసుకోండి. వెయిట్ వేస్టింగ్, వెయిట్ వేస్టింగ్ అంతే. వెయిట్ ఉన్న కాంపోనెంట్ ఏమో వేస్టింగ్, వెయిట్ లేనిదేమో స్టంటింగ్. అలా గుర్తుపెట్టుకుంటే మీరు మర్చిపోరు. మూడోది వచ్చేసి ప్రపోర్షన్ ఆఫ్ చిల్డ్రన్ డైయింగ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 5. 5 సంవత్సరాల్లో పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు అని మార్టాలిటీ రేట్ అంటాం. చైల్డ్ మార్టాలిటీ. 5 సంవత్సరాల లోపు ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. ఇలా 4 పారామీటర్స్ ఉంటాయి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో. 3 పారామీటర్స్ ఏమో పిల్లలకి సంబంధించింది, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి కంప్లీట్ పాపులేషన్ కి సంబంధించింది. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారనేది మీకు అవుట్ ఆఫ్ సిలబస్, కానీ ఇందులో రాశారు, నీట్ గా రాశారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేర్చుకోండి, సరదాగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి? అండర్ నరిష్డ్ అంటే క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉన్న వాళ్ళు యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్టాండర్డైజ్ చేస్తున్నారు. దాన్ని ఎలా చేస్తున్నారు? ఇక్కడ డినామినేటర్ లో చూడండి, 100 బదులు 80 వేశారు. 80 వేసి ఇంటూ 100 వేశారు. 80 ఎందుకు వేశారంటే వీళ్ళు 1988 నుంచి 2013 వరకు అన్ని దేశాల్లో కంట్రీ లెవెల్ వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేసి ఏ కంట్రీలో అయితే ఆ 2 సంవత్సరాల మధ్యలో ఏ కంట్రీలో అయితే హైయెస్ట్ లెవెల్ వాల్యూ కనిపించిందో దాన్ని డినామినేటర్ లో వేస్తున్నారు. యాక్చువల్గా హైయెస్ట్ వాల్యూ కనిపించింది అంటే 76.5 అంట. అంటే ఏ కంట్రీలో కూడా 100% 100% అందరికీ నరిష్మెంట్ ఉండడం అనేది ఉండదు, ఇంపాసిబుల్. అది అర్థమవుతుందా? అందరికీ హైయెస్ట్ లెవెల్ అండర్ నరిష్మెంట్ ఎంత ఉందంటే 76.5%. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 80% చేశారు. అంటే ఏదో ఒక దేశంలో, ఏ దేశం అనేది రాయలేదు ఇక్కడ, ఏదో ఒక దేశంలో 80% అండర్ నరిష్మెంట్ ఉంది. అంటే ఉన్న వాళ్ళలో 80% మందికి సరైన క్యాలరీ ఇంటేక్ లేదు. అది హైయెస్ట్ లెవెల్.
ఆ హైయెస్ట్ లెవెల్తో కంపేర్ చేస్తే మనది ఎంత ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు. అలా మన కంట్రీలో ఉన్నది బై వర్స్ట్ ఎవర్ లేదా హైయెస్ట్ ఎవర్ మనం చూసింది ఇంటూ 100 అలా క్యాలిక్యులేట్ చేసేది ఇది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా కంట్రీలో 40% ఉందనుకోండి అండర్ నరిష్మెంట్, సో దాన్ని ఎలా అంటారంటే 50% అని చెప్పి అంటారు. స్కోర్ ఎంత ఇస్తారు? 50. ఇన్ అదర్ వర్డ్స్ దట్ కంట్రీ ఇస్ అప్రాక్సిమేట్లీ హాఫ్ వే బిట్వీన్ హ్యావింగ్ నో అండర్ నరిష్మెంట్ అండ్ రీచింగ్ ద మాక్సిమం లెవెల్, మాక్సిమం అబ్జర్వ్డ్ లెవెల్స్. ఇప్పుడు మీరు చూడండి 0% అన్నాడు అనుకోండి, ఆ కంట్రీలో అండర్ నరిష్మెంట్ లేదు, అంటే అందరికీ ఫుడ్ ఇంటేక్ బాగుంది. హైయెస్ట్ ఎంత అన్నాం? 80%. 80% అర్థం ఏంటి? ఆ కంట్రీలో 80% మందికి సరైన ఫుడ్ అందట్లేదు, సరైన క్యాలరీస్ అందట్లేదు. మనం క్యాలిక్యులేట్ చేయగా 40% వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన దేశంలో మనం క్యాలిక్యులేట్ చేస్తే 40% వచ్చింది అనుకోండి, వీడేమంటాడు? 40% బై 80% ఇంటూ 100 వేస్తాడు. అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 50% వస్తుంది. అంటే అర్థం ఏంటి? సమ్వేర్ ఇన్ ద మిడిల్. లోయెస్ట్ ఏమో 0%, హైయెస్ట్ ఏమో 80%. దీనికి సమ్వేర్ ఇన్ ద మిడిల్ 50% లో మన కంట్రీ ఉంది అని అర్థం అనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఫస్ట్ కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి సేమ్ సిమిలర్ మోడల్లో, ఇది వేస్టింగ్. హైయెస్ట్ లెవెల్ వేస్టింగ్ చూసిందేమో 30% చూసాం. అలాగే స్టంటింగ్, హైయెస్ట్ లెవెల్ స్టంటింగ్ చూసిందేమో 70%. అలాగే చైల్డ్ మార్టాలిటీ హైయెస్ట్ లెవెల్ చూసిందేమో 35. అంటే పుట్టిన ప్రతి 100 మందిలో 35 మంది పిల్లలు 5 సంవత్సరాల లోపు చనిపోవడం, అది హైయెస్ట్ లెవెల్. అంతకంటే ఎక్కువ ఎప్పుడు మనం చూడలేదు ఇన్ని సంవత్సరాల్లో. దాంతో కంపేర్ చేస్తే ఎక్కడున్నాం? ఇలా ప్రతి కాంపోనెంట్ ని స్టాండర్డైజ్ చేస్తారు. తర్వాత వెయిట్స్ అసైన్ చేస్తారు. అందరికీ ఈక్వల్ వెయిట్ లేదు. చూడండి, పియుఎన్కి ఏమో 1/3 వెయిటేజ్ ఇచ్చారు, మార్టాలిటీకి కూడా 1/3 వెయిటేజ్ ఇచ్చారు. ఈ రెండింటికి కలిపి 1/3 ఇచ్చారు. అంటే ఇండివిజువల్ గా దీనికి 1/6, దీనికి 1/6. మీరు కలపండి ఒకసారి. 1/3 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/3 మొత్తం ఎంత అయింది మనకి? ఇది క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం కలిపి 1 అయింది. అంటే టోటల్ గా దాన్ని, దీనికేమో 1/3 వెయిటేజ్, దీనికి 1/3 వెయిటేజ్, దీనికి 1/6 అంటే 2 కలిపితే మళ్ళీ 2/3. సో 2 కలిపి 1/3, 3 కలిపి 3 విభాగాలుగా మార్చేశారనమాట. అందుకనే ఇక్కడ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేశారో దానికి ఇంటూ 1/3 చేశారు, దీనికేమో ఇంటూ 1/6, దీనికి ఇంటూ 1/6, లాస్ట్ దానికేమో 1/3. టోటల్ గా చేస్తే వచ్చేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మీకు అవసరం లేదు, ఊరికే మీకు ఇక్కడ వాడు ఎలాగో ఇచ్చాడు కాబట్టి నేను మీకు చెప్తాను. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఇక్కడ మీరు చూస్తే అదే చెప్తున్నారు. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటమ్మా? ఇన్సఫిషియంట్ క్యాలరీ ఇంటేక్. ఇదేమో అన్ని ఏజ్ గ్రూప్స్ కి అప్లికబుల్ అవుతుంది. రిమైనింగ్ 3 ఏంటి? వేస్టింగ్, లో వెయిట్ ఫర్ హైట్, స్టంటింగ్, లో హైట్ ఫర్ ఏజ్, మార్టాలిటీ, ఇవన్నీ కూడా అండర్ 5 పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఇందులో 33% వెయిటేజ్ ఏమో డెఫిషియన్సీ ఇన్ క్యాలరీ ఇంటేక్ ఇచ్చారు. ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ స్వీట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇండికేటర్స్ నుంచి తీసుకుంటున్నారు. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడది? యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీ. ఇట్ ఈస్ ఏ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ. వాళ్ళ దగ్గర డేటా క్యాప్చర్ చేసి దాని నుంచి వెయిట్ అనేది అసైన్ చేస్తున్నారు. అలా కాకుండా మన ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నుండి తీసుకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఎందుకంటే ఇండియాలో ఈ డేటా అనేది ఎఫ్ఏఓ వాళ్ళ దగ్గర ఉన్న డేటా కంటే ఇంకా చెత్త డేటా ఇన్ ద సెన్స్ మన పరిస్థితి ఇంకా బాలేదు అనే విషయం అందులో కనిపిస్తుంది. అలాగే చైల్డ్ వేస్టింగ్ కి సంబంధించిన డేటా ఎక్కడ తీసుకుంటున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, ఇలా ముగ్గురు దగ్గర కలిపి తీసుకుంటున్నారు వేస్టింగ్ కి సంబంధించింది. అలాగే స్టంటింగ్ కి సంబంధించిన డేటా ఇక్కడ తీసుకుంటున్నారు. అండర్ 5 మార్టాలిటీ డేటా వచ్చి యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్, వీళ్ళ దగ్గర డేటా తీసుకున్నారు. గవర్నమెంట్ చెప్తున్నట్టుగా ఇదేదో ఒపీనియన్ పోల్ అయితే కాదు, ఇలా ఒక అథెంటిక్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొని వీళ్ళు ఎస్టిమేషన్ అనేది చేస్తున్నారు. అయితే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, వీళ్ళు అథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకుంటున్నారు కదా, అంటే ఈ డేటా అనేది పర్ఫెక్టా, ఇందులో ఉన్నది అసలు ఏ మాత్రం తప్పులు లేవా, 100% జెన్యూనా అంటే కాదు. ఎందుకంటే ఇందులో ఒక ప్రాబ్లమాటిక్ కాంపోనెంట్ ఉంది. ఏంటి ఆ ప్రాబ్లమాటిక్ కాంపోనెంట్? ఒకసారి చూడండి. GHI is largely children oriented with a higher emphasis on undernutrition than on hunger and its hidden forms including micronutrient deficiencies. అవునా కాదా? మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. 4 కాంపోనెంట్స్ లో ఇది ఓవరాల్ అండర్ ఏజ్ కి సంబంధించింది. మొదటిది ఏంటది? అండర్ నరిష్మెంట్. తర్వాతది చిల్డ్రన్ కి సంబంధించింది. ఆ తర్వాతది చిల్డ్రన్, ఇది చిల్డ్రన్. వేస్టింగ్, స్టంటింగ్, చైల్డ్ మార్టాలిటీ, ఈ 3 కూడా
లెస్ దాన్ 5 year ఏజ్ ఉన్న పిల్లల గురించి డేటా మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ఒక్క విషయంలోనే మొదటి దాంట్లో మాత్రమే ఫుల్ అందరి డేటా తీసుకుంటున్నారు. మరి ఇది ఏ రకంగా, సో ఇప్పుడు దేని మీద ఫోకస్ వెళ్తున్నట్టు, అండర్ న్యూట్రిషన్ పైన ఫోకస్ ఎక్కువగా ఉన్నట్టు, అది కూడా ఎవరిలో, పిల్లల్లో. హంగర్ ఇండెక్స్ అనుకుంటే న్యూట్రిషన్ ఇండెక్స్ అని ఉంటే బాగుండేదేమో. హంగర్ ఇండెక్స్ అని చెప్తున్నారు కానీ ఎక్కువగా పిల్లల పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నారు, ఫుల్ పాపులేషన్ పైన చేయట్లేదు అనేది మొదటి సమస్య. రెండోది ఏంటంటే, ఈ ఫస్ట్ ఏంటైతే మనకి ఈ 4 కాంపోనెంట్స్ లో ఫస్ట్ కాంపోనెంట్ ఉంది చూసారు, ఈ ఫస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అండర్ నరిష్డ్ పాపులేషన్, ఈ ఫస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది దేని గురించి మాట్లాడుతుంది, కేలోరీ ఇంటేక్. క్యాలోరీ ఇంటేక్ అంటే అర్థం ఏంటి చెప్పండి, రోజుకి ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాము, ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం పర్ డే, ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం అనేది చెప్తున్నారు. ఇప్పుడు యూనిఫామ్ ఫిగర్ ఎలా పెడతాం మనం, మీరు ఒక్క మాట ఆలోచించండి. కొందరేమో లైఫ్ స్టైల్ పెద్దగా కష్టపడరు, ఏసీ రూమ్ లో కూర్చొని పని చేస్తూ ఉంటారు, పెద్దగా ఎనర్జీ అనేది స్పెండ్ అవ్వదు. మరి ఎనర్జీ స్పెండ్ అవ్వని వ్యక్తికి ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటది, తనేమో ఏ అనే అమౌంట్ తీసుకున్నాడు, ఇంకొకడు ఉదయం నుండి రాత్రి వరకు ఫిజికల్ గా చాలా కష్టపడతాడు, తనేమో బి అనే అమౌంట్ తీసుకున్నాడు, ఇంకొకడేమో సి అనే అమౌంట్ తీసుకున్నాడు. అంటే మన ఫిజికల్ యాక్టివిటీ బట్టి, మన ఏజ్ బట్టి, మనం ఉన్న లొకేషన్ బట్టి, తీసుకునే ఫుడ్ బట్టి క్యాలరీ ఇంటేక్ అనేది రీజన్ కి, బాడీ లాంగ్వేజ్ బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటది. కానీ వీళ్ళేం చేస్తారు, ఒక యూనిఫామ్ క్యాలరీ ఇంటేక్ అనేది ఒక స్టాండర్డ్ గా తీసుకుంటున్నారు. ఎన్ని క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటే డెఫిషియన్సీ ఉంది అని చెప్పి తేల్చేస్తున్నారు. అలా తేల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మొదటి క్వశ్చన్. మీరు చూడండి, లో క్యాలరీ ఇంటాక్ అంటే డెఫిషియన్సీ ఉన్నట్టా చెప్పండి. లో క్యాలరీ ఇంటాక్ అంటే నువ్వు తక్కువ క్యాలరీస్ తీసుకున్నావు, అంటే తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నావు ఎవ్రీ డే, కన్జ్యూమ్ కాదు తీసుకుంటున్నావు, అంటే ఎనర్జీ ఇచ్చే ఫుడ్ని తీసుకుంటున్నావు, అంటే డెఫిషియన్సీ ఉన్నట్టా, కాదు కదా. మనం ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది కూడా చూడాలి కదా. నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు అనుకో, నీకు ఎక్కువ ఫుడ్ కావాలి, ఎక్కువ క్యాలరీస్ కావాలి. నువ్వు కష్టపడేది తక్కువ అయినప్పుడు నీకు ఎక్కువ ఫుడ్ ఎందుకు, లావ్ అయిపోతానంత ఉపయోగం ఏం లేదు కదా. అందుకని ఒక స్టాండర్డైజ్డ్ గా ఒక పారామీటర్ పెట్టేసి ఎంత క్యాలరీస్ ఇంటేక్ ఉంటే కరెక్ట్, ఇంత క్యాలరీస్ ఇంటేక్ కంటే తక్కువ ఉంటే అది కరెక్ట్ కాదని తేల్చేయడం అనేది తప్పు అనేది మొదటి ప్రాబ్లం. అదే దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూడండి, కేరళ, తమిళనాడులో తీసుకుంటే మీకు క్యాలరీ డెఫిషియెంట్ కింద వస్తారంటే వాళ్ళు తీసుకునే క్యాలరీ ఇంటేక్ తక్కువ, కానీ న్యూట్రిషనల్ అవుట్కమ్ ఇండికేటర్స్ లో వాళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. న్యూట్రిషనల్ అవుట్కమ్ అంటే అర్థం ఏంటి, స్టంటింగ్, వేస్టింగ్ ఇలాంటి ఇష్యూస్ అక్కడ ఉన్నాయంటే కంపారిటివ్ గా తక్కువ ఉన్నాయి. న్యూట్రిషనల్ అవుట్కమ్ ఏమో ఇండికేటర్స్ లో వాళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు, కానీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే క్యాలరీ డెఫిషియన్సీ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. అలాగే మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ లో తీసుకుంటే మీకు అక్కడ ఏం చూపిస్తారంటే వాళ్ళకి యావరేజ్ క్యాలరీ ఇంటేక్ ఏమో బాగుంది అన్నట్టు చూపిస్తున్నారు. అన్ఫార్చునేట్లీ కానీ అక్కడే కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి, లో లెవెల్ ఆఫ్ న్యూట్రిషనల్ ఇండికేటర్స్ బాగాలేవు. అంటే వీళ్ళు ఫుడ్ బాగా తీసుకుంటున్నారని చెప్తున్నారు, అక్కడ చూస్తే న్యూట్రిషన్ లేదు. కేరళ, తమిళనాడులో ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారని చెప్తున్నారు, కానీ అక్కడేమో న్యూట్రిషనల్ ఇష్యూస్ అసలు లేవు. ఇక్కడేమో ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు కానీ న్యూట్రిషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకని, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎక్కువ కష్టపడతారు. సో వాళ్ళు ఎక్కువ తీసుకున్నారని మీరు ఫీల్ అవుతున్నా సరే అది సరిపోదు, అది ఇంకా సరిపోదు, ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి కేరళ, తమిళనాడులో తీసుకుంటే తక్కువని మీ హంగర్ ఇండెక్స్ చెప్తుంది, అయినప్పటికీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ, సో వాళ్ళకి అది సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్. అందుకని ఆ పాయింట్ ఇక్కడ రాశారు. సో మీకు 4 ఇండికేటర్స్ లో మొదటి ఇండికేటర్ లో ఉన్న లోపం చెప్పారు. మొదటి ఇండికేటర్ లో ఉన్న లోపం ఏంటి, అన్ని ఏరియాస్ కి అందరికి సేమ్ లెవెల్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్ అనేది ఉండదు, కానీ మీరు ఒకే రకంగా అంటే అవసరం అనేది ఒకేలా ఉండదు, కానీ అందరికీ ఒకే ఇండికేటర్ పెట్టేసి మీకు డెఫిషియన్సీ ఉందని చెప్పి తేల్చేస్తున్నారు. సో దీంట్లో లోపం ఉంది. సెకండ్, వేస్టింగ్ అండ్ స్టంటింగ్. వేస్టింగ్ అండ్ స్టంటింగ్ గురించి కూడా మాట్లాడుతుంది, కాకపోతే ఈ విషయంలో ఇండియా డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇట్ ఈస్ ఎ డొమైన్ దట్ ఇట్ కెన్ హార్డ్లీ డిఫెండ్. వేస్టింగ్ అంటే చెప్పాను, హైట్ కి తగ్గ వెయిట్ లేకపోవడం, స్టంటింగ్ అంటే ఏజ్ కి తగ్గ హైట్ లేకపోవడం. దీన్ని ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటావు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏజ్ కి తగ్గట్టుగా హైట్ ఉండాలి, హైట్ కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి. అది ఇండియాకి సరిగ్గా ఉండట్లేదు, దాన్ని మనం డిఫెండ్ చేసుకోలేము. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ప్రయత్నం చేయాలి. ఇండియా యొక్క వేస్టింగ్ ప్రివిలెన్స్ ఎంత ఉంది, 17.3% ఉంది, వన్ అమాంగ్ ద హైయెస్ట్ అంట. అంటే చాలా ఎక్కువ ఉంది ఇండియాలో, వేస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళ సంఖ్య భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. స్టంటింగ్ తీసుకుంటే దాంతో కంపేర్ చేస్తే అంత చండాలంగా లేదు, కానీ 50, ఎందుకంటే ఒకప్పుడు 54.2% ఉండేది, ఇప్పుడేమో 34% తగ్గింది. అంటే బెటర్గా పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంది అని అర్థం. కానీ వేస్టింగ్ మాత్రం 17% ఉండిపోయింది గత 2 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా
17%కి తగ్గకుండా ఉండిపోయింది. స్టంటింగ్ మాత్రం 54.2% ఉండేది కాస్త తగ్గింది, 34.7%కి తగ్గింది. అయితే ఇక్కడ మీరు 2 ఆస్పెక్ట్స్ చూడాలి. స్టంటింగ్కి వేస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాం. స్టంటింగ్ అనేది లాంగ్ టర్మ్ మెజర్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్. కేర్ఫుల్గా ఆలోచించండి. ఏజ్కి తగ్గ హైట్ లేడు అంటే అర్థం ఏంటి? ఒకేసారి హైట్ తగ్గిపోతాడా మనిషి? అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనిషికి సరైన ఫుడ్ వెళ్ళకపోతే వెయిట్ తగ్గి, గ్రోత్ తగ్గి, మెల్లగా తను ఏజ్ పెరుగుతుంటది కానీ దానికి తగ్గట్టుగా హైట్ అనేది పెరగదు. అందుకే స్టంటింగ్ అనేది లాంగ్ టర్మ్ ఇండికేటర్. ఇట్ ఈస్ ఏ క్రానిక్ లాంగ్ టర్మ్ ఇండికేటర్. మరి వేస్టింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ అక్యూట్ షార్ట్ టర్మ్ మెజర్. వేస్టింగ్ అంటే ఏం చెప్పాను? హైట్ కి తగ్గ వెయిట్ లేకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి ఎవరికైనా డెంగ్యూ ఫీవర్ వచ్చింది, లేకపోతే మలేరియా వచ్చింది, నెల రోజుల నుంచి తగ్గట్లేదు, పూర్తిగా సరిగ్గా ఫుడ్ లేదు, నీరసం అయిపోయాడు, తగ్గిపోతాడుగా. హైట్ ఉంటది కానీ దానికి తగ్గ వెయిట్ ఉంటదిగా, మనిషి తగ్గిపోతాడు. సో మనకి వెయిట్ తక్కువ ఉండడం అనేది 2-3 రకాలుగా కావచ్చు. అంటే డిసీజ్ వల్ల, వేరే ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, లేదా COVID-19 టైంలో తండ్రికి సరిగ్గా పని దొరక్క, పిల్లలకి సరిగ్గా ఫుడ్ పెట్టలేక, టెంపరీగా 3-4 నెలల పాటు సరిగ్గా ఫుడ్ లేక వేస్టింగ్ రావచ్చు. ఆ తర్వాత తండ్రికి పని దొరికి, సంపాదన పెరిగి, ఫుడ్ పెరిగితే వేస్టింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే వేస్టింగ్ ఈజ్ మోర్ లైక్ ఏ షార్ట్ టర్మ్ ఫెనామినన్, బట్ స్టంటింగ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఫెనామినన్. 2 పారామీటర్స్ లో ఏ పారామీటర్ కి మనం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి అంటే స్టంటింగ్ లాగా కనిపిస్తుంది. కానీ ఇంకో విషయం ఆలోచించండి. వేస్టింగ్ అనేది చెప్పాను, టెంపరీగా మనం వెయిట్ లాస్ అనేది ఉంటే అది వేస్టింగ్ అంటామని చెప్తున్నాం. అదే కంటిన్యూ అయితే 3 నెలల పాటు సరిగ్గా ఫుడ్ లేదు, తగ్గిపోయావు. అదే 6 నెలలు అయితే, 9 నెలలు అయితే, సంవత్సరం పాటు అయితే, వేస్టింగ్ అనేది ఎప్పుడైతే షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ గా మారుతుందో ఇట్ విల్ స్లోలీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్టంటింగ్. అంతే కదా. స్టంటింగ్ అంటే ఏం చెప్పాను? ఎక్కువ కాలం సరైన న్యూట్రిషన్స్ లేకపోతే వాళ్ళ ఏజ్కి తగ్గ హైట్ లేకుండా ఉండిపోతారు పొట్టిగా. అంటే వేస్టింగ్ అనేది ఒక రకంగా స్టంటింగ్ అనే అల్టిమేట్ దానికి ముందు వచ్చేది వేస్టింగ్ అన్నట్టుగా మనం చెప్పొచ్చు. అంటే వేస్టింగ్ ని ట్యాకిల్ చేయకుండా మనం స్టంటింగ్ ని ట్యాకిల్ చేయలేమని చెప్పొచ్చు కదా. సో గవర్నమెంట్ దేనిపైన ఫోకస్ చేయాలి? వేస్టింగ్ పైన. వేస్టింగ్ పైన ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి? న్యూట్రిషన్ సరిగ్గా అందరికీ అందేలాగా చేయాలి. ఇక్కడ అదే రాశారు మీరు చూడండి. చైల్డ్ వేస్టింగ్ కెన్ మేనిఫెస్ట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇమీడియట్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషనల్ ఇంటేక్ అండ్ సడన్ ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షియస్ అట్మాస్ఫియర్. అందుకే ఇక్కడ రాశారు సెవరల్ ఎపిసోడ్స్ ఆఫ్ వేస్టింగ్ స్లోగా స్టంటింగ్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనం రికవర్ అవడానికి సరిగ్గా టైం లేకుండా వేస్టింగ్ జరుగుతూ ఉంటే అది మీకు స్టంటింగ్ కింద మారిపోతుంది. ఓకే. జనరల్ గా మనం ఎవరికి దేనికి ప్రయారిటీ ఇస్తాము? స్టంటింగ్ ఇస్తాం. రీసెర్చ్ లోను, పాలసీలోను స్టంటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే దాని లాంగ్ టర్మ్ కాబట్టి. అయితే అన్ఫార్చునేట్లీ అయితే చూడండి, sporadic emergent circumstances in different regions may increase wasting prevalence. Effectively countering episodes of wasting resulting from such sporadic adversities is key to making sustained and quick progress in child nutrition. So మనకి చైల్డ్ వేస్టింగ్ పైన ఫోకస్ చేస్తేనే చైల్డ్ న్యూట్రిషన్ లో ప్రోగ్రెస్ ని మనం మెయింటైన్ చేయగలుగుతాము. అంటే ఎప్పుడు పడినప్పుడు జబ్బులు రావడం, ప్రాబ్లమ్స్ రావడం, సరిగ్గా ఫుడ్ లేకపోవడం వల్ల ఇలాంటి వేస్టింగ్ అనేది వస్తుంటది. దాన్ని మనం కౌంటర్ చేయగలిగితేనే మనకి న్యూట్రిషనల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయగలుగుతాము. సో అందుకని ఇక్కడ ఏం రాశారు? వేరియేషన్స్ ఇన్ వేస్టింగ్ ప్రివలెన్స్ అక్రాస్ ద రీజియన్ షుడ్ గైడ్ ద రిలేటివ్ ఎంఫసిస్ ఆఫ్ పాలసీ అటెన్షన్. సో డిఫరెంట్ రీజియన్స్ లో వేస్టింగ్ ఎలా ఉంది అంటే కొన్ని ప్లేసెస్ లో వేస్టింగ్ అనేది ఎక్కువగా లేదంటే ఫుడ్ ఇంటేక్ బాగుంది, వాళ్ళు వెయిట్ సరిగ్గా ఉన్నారు. కొన్ని ఏరియాలో బాగా తక్కువ ఉంది అనుకోండి. సో దానికి తగ్గట్టుగా మనం ఆ ఏరియాలో ఎందుకు తక్కువ ఉంది ఫుడ్ ఇంటేక్, న్యూట్రిషన్ ఇంటేక్ ఎందుకు తక్కువ ఉందని ఫోకస్ చేసి దృష్టి పెట్టి గవర్నమెంట్ పాలసీ అక్కడ ఫోకస్ అనేది చేయాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. అదే రాశారు. ఇఫ్ ఇండియా కెన్ టాకిల్ వేస్టింగ్ బై ఎఫెక్టివ్లీ మానిటరింగ్ రీజియన్స్ దట్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సోషియో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్, ఇట్ కెన్ పాసిబుల్ ఇంప్రూవ్ వేస్టింగ్ అండ్ స్టంటింగ్ సైమల్టేనియస్లీ. ఎక్కడైతే వేస్టింగ్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే హైట్ కి తగ్గ వెయిట్ లేకుండా ఎక్కువగా ఉందో ఆ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్ పైన ఎక్కువగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తే వేస్టింగ్ తో పాటు మనం స్టంటింగ్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు అని చెప్పి రాశారు. అందుకే రాశారు నో షార్ట్ కట్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ స్టంటింగ్ వితౌట్ అడ్రసింగ్ వేస్టింగ్. ఇక్కడ చెప్తుందంతా అదే. ఇప్పుడు కూడా ఏమైందంటే COVID-19 వల్ల కూడా మనకి చైల్డ్ అండర్ న్యూట్రిషన్ అనేది బాగా పెరిగిపోయింది. COVID-19 వల్ల చాలా మందికి చెప్పారు ఇంతకు మీకు, తల్లిదండ్రులకి ఫుడ్ లేక, పని లేక, ఫుడ్ డబ్బులు లేక, సరైన ఫుడ్ పిల్లలకి పెట్టలేక ఇది బాగా పెరిగిపోయింది. అందుకనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అనేది ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీ పైన COVID-19 యొక్క ఇంపాక్ట్స్ ని కౌంటర్ చేసే విధంగా పాలసీని డిజైన్ చేయాలి.
అన్ఫార్చునేట్లీ ఇండియా చేయలేకపోయింది. ఎందుకని? ఈ ఐసిడిఎస్ ఏదైతే ఉందో 1950s లో లాంచ్ చేశారు, ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఇది ఎందుకంటే పిల్లల్లో అండర్ న్యూట్రిషన్ ఓవర్కమ్ చేయడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది అన్ఫార్చునేట్లీ సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోయింది కోవిడ్-19 టైంలో. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా కోవిడ్-19 ఎమర్జెన్సీ సర్వీసెస్ కి అలాట్ చేసేసారు. వీళ్ళ పని సరిగ్గా చేయలేక చూడండి, పార్ట్లీ బికాస్ ద స్టాఫ్ అండ్ సర్వీసెస్ వర్ యూటిలైజ్ టు అటెండ్ టు ది కోవిడ్-19 ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు 3 కాంపోనెంట్స్ మాట్లాడేసాం మనం. మొదటిది అండర్ నరిష్మెంట్, 2 వేస్టింగ్, 3 స్టంటింగ్, 3 మాట్లాడాం. 4వది వచ్చేసి చైల్డ్ మార్టాలిటీ. చైల్డ్ మార్టాలిటీలో ఇండియా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. దీని అర్థం ఏంటో చెప్పండి, ఒకసారి ఆలోచించండి. వేస్టింగ్ లో మన పర్ఫార్మెన్స్ బాగాలేదు, స్టంటింగ్ లో పర్ఫార్మెన్స్ బాగాలేదు, మార్టాలిటీలో బాగుంది. అంటే అర్థం ఏంటి? ఇండియాలో చాలా మందికి హైట్ కి తగ్గ వెయిట్ లేదు, ఏజ్ కి తగ్గ హైట్ లేదు, అయినప్పటికీ వాళ్ళు చనిపోవట్లేదు. మార్టాలిటీ అంటే అర్థం ఏంటి? చనిపోవడం. మార్టాలిటీ విషయంలో మనం బాగున్నామంటే ఎక్కువ మంది చనిపోవట్లేదు. అంటే అర్థం ఏంటి? న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీ ఉంది. న్యూట్రిషన్స్ పరంగా సరైన భద్రత లేకపోయినప్పటికీ హెల్త్ కేర్ అనేది బెటర్ గానే ఉంది. అంటే వాళ్ళకి ఏమైనా ఇష్యూ వస్తే యాక్సెస్ టు హెల్త్ కేర్ అనేది ఉండడం వల్ల వాళ్ళ ప్రాణాలను మనం కాపాడగలుగుతున్నాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ చూడండి రాశారు. ఇండియాస్ చైల్డ్ మార్టాలిటీ రేట్ హ్యాస్ బీన్ లోవర్ కంపేర్డ్ టు సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ డిస్పైట్ ఇట్ హ్యావింగ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ స్టంటింగ్. మన ఆఫ్రికన్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే స్టంటింగ్ మనది ఎక్కువ, కానీ మార్టాలిటీ తక్కువ. అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ఏజ్కి తగ్గ హైట్ లేని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళ ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. ఎందువల్ల అంటారు? ఇక్కడ చూడండి. ఎందువల్లంటే ఇండియా వాజ్ not able to ensure better nutritional security for all children under 5, but it was able to save many lives due to the availability of and access to better health facilities. Health facilities access ఉండడం వల్ల బెటర్ గా మనం వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడగలుగుతున్నాము. ఇది రాశారనమాట. సో అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటి? దిస్ ర్యాంకింగ్ షుడ్ ప్రాంప్ట్ us to look at our policy focus and intervention and ensure that they can effectively address the concerns raised by the GHI. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రైజ్ చేసిన కన్సర్న్స్ పైన మనం దృష్టి పెట్టి అడ్రస్ చేయాలి. ఏంటివి? ఎస్పెషల్లీ పాండమిక్ ఇండ్యూస్డ్ న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. ఇండియాలో హంగర్ లేదు, కానీ న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీ ఉంది. మనం హంగర్ ఇండెక్స్ అని వినగానే ఫుడ్డే అందుబాటులో లేదని అనుకుంటాం. ఫుడ్డే అందుబాటులో అనుకుంటాం, కానీ ఫుడ్ అందుబాటులో లేకపోవడం కాదు, ఫుడ్ అవైలబిలిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ అనేది సరిగ్గా లేదు. అది దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఐ హోప్ యూ హవ్ గాట్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఆర్టికల్ విచ్ నీడ్స్ టు బి సేవ్డ్. ఈ పీడిఎఫ్ కుదిరితే నేను ఇవ్వదలుచుకోలేదు, అంటే మీరు హిందూ పేపర్ ఉంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, ఆర్టికల్ని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పవరింగ్ ద ఎనర్జీ సెక్టర్. ఇది ఈ మధ్యన చాలా ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. మనం కోల్ క్రైసిస్ అంటున్నాము, పవర్ కట్స్ అంటున్నాము, మాట్లాడుతూ ఉన్నాం ఒకవైపు. ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివి అనమాట. ఈ సెక్టర్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇండియాలో ఎనర్జీ సెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల ఇంపార్టెంట్ చెప్పండి? బికాజ్ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీ యొక్క నీడ్స్ అనేవి ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ రోజు మనకి ఎంతైతే ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉందో రేపు పొద్దున్న ఇంతే ఉంటుందంటే ఉండదు, ఇంతకంటే పెరుగుతుంది. ఎందుకు? వి కంటిన్యూ టు డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, వాళ్ళకి స్టెబిలిటీ ఇంకా పెద్దగా పెరగడానికి ఉండదు. మనం ఇయర్కి 6%, 7% ఎకానమిక్ గ్రో అవుతుందంటే రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. పవర్ రిక్వైర్మెంట్ లేకుండా జరగదు. ఏది చేయాలన్నా పవర్ అనేది కావాలి. సో పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది, పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, పవర్ సప్లై అనేది పెరగాలి. అయితే దీంట్లో రకరకాల లోపాలు ఉన్నాయి ఈ సెక్టర్లో. ఆ సెక్టర్లో ఉన్న లోపాలన్నింటినీ సార్ట్ అవుట్ చేసేలాగా ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. ఇది ఇంకా బిల్ యాక్ట్ అవ్వలేదు, కానీ ఈ బిల్ అనేది గేమ్ చేంజర్, మొత్తం సిస్టమ్ ని మార్చేస్తుంది, చాలా మంచిది ఇది అని చెప్పి రాస్తున్నారు. ఈ ఆర్టికల్ రాసింది ఎవరు? టీవీ నరేంద్రన్. ఎవరైనా? హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ. సో మంచి ఆర్టికల్ ఇది. సో చూడండి ఇక్కడ ఏం రాశారు. ఇన్ అన్ ఎనర్జీ డిపెండెంట్ కంట్రీ లైక్ ఇండియా, ది అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ సప్లైస్ అట్ అఫోర్డబుల్ రేట్స్ ఇస్ పివటల్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ డెవలప్మెంటల్ ప్రయారిటీస్. ఎనర్జీ సప్లైస్ మనకు అందుబాటులో ఉండాలి, దట్ టు అఫోర్డబుల్ రేట్స్ లో అందుబాటు. ఎలక్ట్రిసిటీ ఉంది, కానీ చాలా ఎక్కువ రేట్ ఉంది అనుకోండి, చిన్న చిన్న ఇండస్ట్రీస్ నడపలేరు, అంత ఖర్చు పెట్టి వాళ్ళ ఖర్చు పెరిగిపోతుంది బాగా. ఇట్ ఈస్ పివటల్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది ఫర్ ఫుల్ఫిల్లింగ్ డెవలప్మెంటల్ ప్రయారిటీస్. సో చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సెక్టార్లో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి.
ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ అనేది ఎప్పటి నుంచో హ్యూజ్ లాసెస్, ఇట్స్ కంటిన్యూస్లీ మేకింగ్ హ్యూజ్ లాసెస్ అనమాట. కారణాలు అనేవి రకరకాలు. ఎక్స్పెన్సివ్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకుంటుందంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే అర్థం ఏంటి, అది వాళ్ళు పవర్ ప్రొడ్యూస్ చేయరు, పవర్ జనరేట్ చేసే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, కొనుక్కొని డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు లాసుల్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి పవర్ కొనేస్తున్నారు. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. రెండోది లీకేజెస్, ఇన్ఎఫిషియెంట్ ఆపరేషన్స్, లీకేజెస్. ఆపరేషన్స్ లో వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది, లీక్ జరుగుతుంది, చాలా మంది దొంగిలిస్తున్నారు కూడా పవర్. ఇలాంటివన్నీ వీళ్ళే ఫేస్ చేస్తూ ఉంటారు. రెండోది ఏమో స్టేట్ లెవెల్ టారిఫ్ పాలసీస్ లో వీక్నెస్, సరైన రేటు వీళ్ళు వేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే గవర్నమెంట్స్ డిసైడ్ చేస్తాయి ఎలక్ట్రిసిటీ రేట్ ఎంత వేయాలని. వీటన్నింటి వల్ల ఏమవుతున్నాయి, మోస్ట్ ఆఫ్ దీస్ డిస్కమ్స్ ఆర్ ఇన్ డీప్ రెడ్. వీటి యొక్క ఈ AT&C అంటే అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్. టెక్నికల్ అంటే చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల జరిగే వేస్టేజ్. కమర్షియల్ లాసెస్, టారిఫ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చాయి. ఇవన్నీ కూడా ఎక్కువైపోయి వాళ్ళ రెవెన్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. మరి ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లోని ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఒకసారి చూద్దాం. మొదటిది, డీలైసెన్సింగ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్టర్ ది మోనోపోలీ ఆఫ్ ద స్టేట్ ఇస్ డిస్మాంటెడ్. ఇప్పుడు పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తారు, స్టేట్ అంటే గవర్నమెంట్స్. మనం చూడండి, EPDCL, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఇవన్నీ ఎవరివి, గవర్నమెంట్వి. ఇప్పుడు డీలైసెన్సింగ్ చేస్తున్నారంటే మోనోపోలీ ఇంకా పై ఉండదు, అంటే ఒక పర్టిక్యులర్ కంపెనీ మాత్రమే పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది ఇకపై ఉండబోదు. ఒక పర్టిక్యులర్ కంపెనీ ఉండదంటే అర్థం ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళు వస్తారు. చూడండి, దిస్ విల్ ప్రొవైడ్ ది కన్స్యూమర్స్ విత్ అన్ ఆప్షన్ ఆఫ్ చూసింగ్ ది సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు టెలికాం తీసుకోండి, మీరు అందరూ BSNL వాడాలని రూల్ ఉందా, లేదు. నువ్వు ఎయిర్టెల్ వాడచ్చు, జియో వాడచ్చు, BSNL వాడచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా మన ఇంటికి తీసుకునేటప్పుడు ప్రస్తుతం అయితే ఓన్లీ గవర్నమెంట్ కంపెనీ దగ్గర మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఇకపై ప్రైవేట్ ప్లేయర్స్ కూడా సీన్ లోకి ఎంటర్ అవుతారు. రిలయన్స్ వచ్చిందనుకోండి, రిలయన్స్ పవర్ దగ్గర నువ్వు కొనుక్కోవచ్చు, లేదా వేరే వాళ్ళ దగ్గర అదానీ పవర్ దగ్గర కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ దగ్గర కొనుక్కోవచ్చు, ఎవరి దగ్గరన్నా కొనుక్కోవచ్చు. ప్రైవేట్ కంపెనీస్ కూడా మీకు సీన్ లోకి వస్తాయి. కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఈ ప్రైవేటైజేషన్ అనేది రావడం వల్ల మనం అనుకుంటాం రేట్లు పెరిగిపోతాయని, కానీ ఢిల్లీలో తీసుకుంటే ప్రైవేటైజేషన్ వల్ల AT&C లాసెస్ అనేవి తగ్గాయి. 2000లో 55% ఉండేవి కాస్త ఇప్పుడు 9%కి లాసెస్ అనేవి తగ్గాయి. ప్రైవేటైజేషన్ అనేది యాక్చువల్గా మంచే చేసింది, ప్రైవేటైజేషన్ అనేది మంచే చేసిందని నేను చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక్క ఢిల్లీలోనే కాదు, అక్రాస్ స్టేట్స్, అన్ని స్టేట్స్లోనూ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ దానికి ఉన్న బ్యారియర్స్ అనేవి రిమూవ్ చేయాలి. క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ అని రాశారు. క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీలో డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. అంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళు, తక్కువ కన్జ్యూమ్, ఒక బుడ్డి, ఒక చిన్న ఫ్యాన్ వేసుకునే వాళ్ళు లోయెస్ట్ లెవెల్ కన్జ్యూమర్స్, ఎక్కువ ఏసీలు గీసీలు అన్ని ఉండి ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళేమో హైయెస్ట్ లెవెల్ ఉంటారు. గవర్నమెంట్ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే వీళ్ళకి పర్ యూనిట్ ఛార్జెస్ అనేవి ఎక్కువ పెడుతూ ఉంటుంది. ఎవరికి, డబ్బున్న వాళ్ళకి. వీళ్ళకేమో పర్ యూనిట్ ఛార్జెస్ చాలా తక్కువ పెడుతుంది. యాక్చువల్గా వీళ్ళకి ఇంత తక్కువ పెట్టడం అనేది కుదురుతుందా అంటే కుదరదు, లాస్ అవుతుంది. కానీ ఈ లాస్ని ఎక్కడి నుండి పే చేస్తుంది, ఇక్కడ వచ్చే ప్రాఫిట్స్ నుంచి. దాన్నే క్రాస్ సబ్సిడీ అని చెప్పి అంటారు. అంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి పర్ యూనిట్ ఛార్జెస్ ఎక్కువ వేసి దాని ద్వారా వచ్చిన ప్రాఫిట్స్తో తక్కువ కన్జ్యూమ్ చేసే పేదవాళ్ళకి తక్కువ టారిఫ్కి ఇవ్వడాన్ని క్రాస్ సబ్సిడీ అంటాం. క్రాస్ సబ్సిడీ అని చెప్పి అంటాం అనమాట. దీన్నే క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ అని చెప్పి రాశారు. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా, ఇవన్నీ ఎవరు వేస్తారు, స్టేట్ గవర్నమెంట్ చేసి వీటన్నిటిని రివ్యూ చేయాలి అంటున్నాడు. రైట్. సో ఈ డిస్కామ్స్ రివ్యూ చేయాలని చెప్పి రాశారు. ఇంకా ఏంటంటే పవర్ సెక్టర్ మనం స్ట్రెంథెన్ చేయాలంటే టారిఫ్ అనే దాన్ని ఫస్ట్ స్ట్రెంథెన్ చేయాలి. ఒకటి, టెక్నికల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, వేస్టేజ్ లేకుండా చూడాలి, ఒక ఆస్పెక్ట్ అయితే. రెండోది, టారిఫ్ అంటే ఎంత ఛార్జ్ చేస్తాం అనే దాన్ని కూడా రివ్యూ చేయాలి. ఎందుకంటే కాస్ట్ కి మించి ఛార్జ్ చేయకపోతే లాసుల్లోకి వెళ్ళిపోతారు. టారిఫ్స్ షుడ్ బి reflective of average cost of supply to begin with and eventually move to customer category wise cost of supply in a defined time frame. అసలు ఫస్ట్ చూడండి, యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై, వీళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో ఫస్ట్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఛార్జెస్ అనే ఉండాలి. అంతేగాని ఎంత ఉన్నా నేను తక్కువకి ఇచ్చేస్తానంటే ఎలా అవుతుంది? ఈ సబ్సిడైజేషన్ అనేది కూడా మెల్లమెల్లగా మనం తగ్గించాలి, సబ్సిడీలు ఇచ్చి అని చెప్పి ఇక్కడ రాశారు వీళ్ళు. ఇదంతా ఎప్పుడు అవుతుంది? వాటికి అటానమస్ చేస్తే, అంటే డిస్కామ్స్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇస్తే, గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మీరు ఇచ్చినప్పుడు అప్పుడు జరుగుతుంది.
అలా కాకుండా గవర్నమెంట్ చూడండి, వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ స్టేట్స్ ఎంత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉండాలని చెప్పి గవర్నమెంటే డిసైడ్ చేసేస్తే రన్ చేయడం కష్టం. అందుకని వాళ్ళకి అటానమస్ అవకాశం ఇస్తేనే, సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇస్తేనే వాళ్ళు సరైన ధర పెట్టగలుగుతారు, ప్రాఫిట్స్ లోకి వెళ్ళగలుగుతారని చెప్పి రాశారు. ఇంకోటి ఏమన్నారంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని జిఎస్టీకి ఎందుకు తీసుకురావాలని చెప్పి చేశారు. జిఎస్టీకి విత్ లోవర్ రేట్ ఆఫ్ జిఎస్టీ, తక్కువ జిఎస్టీ వేసి చేయాలని చెప్పారు. జిఎస్టీ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఇది డిస్కామ్ అనుకోండి, డిస్కామ్ వాడు ఒకళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ కొంటాడు, ఇంకొకరికి అమ్ముతాడు. కొనేటప్పుడు కూడా హీ పేస్ ట్యాక్సెస్, అమ్మేటప్పుడు కూడా హీ చార్జెస్ ట్యాక్సెస్. ఈ ట్యాక్సెస్ ఏమో గవర్నమెంట్కి కట్టేస్తాడు, ఈ ట్యాక్సెస్ ఏమో ఎవరికైతే ఏ కంపెనీ దగ్గర కొంటాడో వాళ్ళకి ఇస్తాడు, ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి కట్టేస్తారు. జనరల్గా ఏమవుతుందంటే దీన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటారు, ఇది అవుట్పుట్ ట్యాక్స్ అంటారు. లెట్ సే అవుట్పుట్ ట్యాక్స్ ఏమో 100 కోట్లు అయింది అనుకోండి, ఇన్పుట్ ట్యాక్స్ ఏమో 80 crores అయింది అనుకోండి. గవర్నమెంట్కి వీళ్ళు 100 కోట్లు కట్టక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ పవర్ కొనేటప్పుడు 80 కోట్లు కట్టేశారు. కాబట్టి దీంట్లోంచి 80 crores తీసేసి 20 కోట్లు కడితే సరిపోతుంది. ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క కథ. నేను మా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఉంది. ఎల్టీఎక్స్ క్లాసెస్ జూమ్ వాళ్ళకి మనం పే చేస్తున్నాం. అలాగే యూట్యూబ్లో యాడ్స్ పెట్టడం కోసం నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. యాడ్స్ కోసం కొంత ఖర్చు అయినప్పుడు ఆ యాడ్ పైన 18% జిఎస్టీ ఉంటుంది, ట్యాక్స్ పే చేస్తున్నాను. ఎలా నాకు మంత్కి లెటసే 50,000 రూపీస్ నేను ట్యాక్స్లు 50,000 రూపీస్ ట్యాక్స్ల రూపంలో కడుతున్నాను అనుకోండి. యూట్యూబ్ వాడికి నేను పే చేసినప్పుడు అందులో ట్యాక్స్ ఉంది, జూమ్ వాడికి పే చేసినప్పుడు ట్యాక్స్ ఉంది, ఇలా ఏదైనా కొనేటప్పుడు దానిపైన ట్యాక్స్ అంతా కలిపి 50,000 రూపీస్ ఉందనుకోండి. నేను మీ దగ్గర మీరు అడ్మిషన్స్ అయినప్పుడు కూడా నేను 18%, మీరు పే చేసే యూపీఎస్సీకి తీసుకుంటే 60,000 తీసుకుంటే అందులో 18% అనేది గవర్నమెంట్కి నేను కట్టాలి. 60,000 ఇన్స్టిట్యూట్కి రాదు, మీరు అనుకుంటున్నారేమో. 60,000లో 18% విల్ గో టు గవర్నమెంట్. ఇట్ ఇంక్లూడ్స్ జిఎస్టీ. నేను జిఎస్టీని సెపరేట్ గా చార్జ్ చేయట్లా, మీకు చెప్తున్న ఫీజులో జిఎస్టీ కూడా ఉంది. ఆ 18% నేను ఎవ్రీ మంత్ గవర్నమెంట్కి కట్టేస్తాను. ఎవ్రీ మంత్ కూడా 18th లోపు 19th లోపు అనుకుంటా డేట్ గవర్నమెంట్కి కట్టేస్తూ ఉంటాం. నేను గవర్నమెంట్కి అలా కట్టాల్సింది లెటసే 1 lakh రూపీస్ ఉందనుకోండి ఒక పర్టికులర్ మంత్కి. ఈ 1 lakh లో ఈ 50,000 అనేది తీసేస్తాం అనమాట. ఆల్రెడీ మనం కట్టేసాం. మనం వేరే వస్తువులు కొనేటప్పుడు నేను పే చేసిన ట్యాక్స్ ఇది, నేను స్టూడెంట్స్ దగ్గర వసూలు చేసిన ట్యాక్స్ ఏమో ఇది. వసూలు చేసింది నేను గవర్నమెంట్కి కట్టాలి. గవర్నమెంట్కి కట్టేటప్పుడు నేను ఆల్రెడీ పే చేసింది మైనస్ చేసుకొని కట్టే అవకాశం గవర్నమెంట్ ఇస్తుంది. దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి అంటారనమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని కూడా జిఎస్టీలోకి తీసుకొస్తే ఈ డిస్కామ్స్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవకాశం వస్తుంది, వాళ్ళకి ఇంకా ఖర్చులు తగ్గుతాయని చెప్పి రాశారు. అదేనా. ఇంకా ఏం చెప్పారు, స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేయడం, స్మార్ట్ గ్రిడ్స్ ఇన్స్టాల్ చేయడం, దీనివల్ల ఏమవుతాయంటే AT&C లాసెస్ తగ్గుతాయి, ఫైనాన్షియల్ వైబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఎలక్ట్రిసిటీ బిల్లో రాశారు, ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ పైన కూడా ఫోకస్ చేయాలి అని. రెన్యూవబుల్ ఎనర్జీకి పైన ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి, సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ తయారు చేసేటప్పుడు పొల్యూషన్ ఏమైనా జరుగుతుందా, జరగదు. హైడ్రో పవర్ లో జరగదు. కోల్ బేస్డ్ ఎనర్జీ అయితే పొల్యూషన్ వస్తుంది. ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏమంటుందంటే, చూడండి ఇక్కడ రాశారు, ఇక్కడ ఒక విషయం రాశారు, పెనాల్టీ వెయ్యాలి చెయ్యకపోతే అన్నట్టుగా ఎక్కడో రాశారు. చూడండి, ద బిల్ ఆల్సో అండర్పిన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ బై ప్రపోజింగ్ ఎ పెనాల్టీ ఫర్ నాన్ కంప్లైన్స్ విత్ ద రెన్యూబుల్ ఎనర్జీ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ which mandate states and power distribution companies to purchase a specified quantities of electricity from renewable energy and hydro sources. అంటే మనం ఎంత ఎలక్ట్రిసిటీ కొంటున్నామో కంపెనీస్ దగ్గర, అందులో కొంత పర్సెంట్ మీరు రెన్యూబుల్ ఎనర్జీ కొనాలి. కోల్ బేస్డ్ పవర్ కొనకుండా హైడ్రో పవర్ కానీ లేకపోతే సోలార్ పవర్ కానీ కొనాలని చెప్పి మ్యాండేట్ ఉంది వీళ్ళందరికీ. ఒకవేళ వాళ్ళు ఫాలో అవ్వకపోతే వాళ్ళకి పెనాల్టీ పడేటట్టుగా కూడా బిల్లో రాశారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్ని కూడా కొంత పర్సంటేజ్, గవర్నమెంట్ స్పెసిఫై చేసిన కొంత పర్సంటేజ్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ కొంటది. కొనడం వల్ల ఏమవుతుంది, రెన్యూబుల్ ఎనర్జీ సప్లయర్స్ ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎక్కువ మంది సప్లయర్స్ ఎంకరేజ్ చేసినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు ప్లే, మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ రెన్యూబుల్ ఎనర్జీ విచ్ విల్ అల్టిమేట్లీ హెల్ప్ చేస్తుంది మనకి క్లైమేట్ చేంజ్ పైన మనం చేసే పోరాటంలో. అల్టిమేట్ గా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. దిస్ విల్ ఎన్ష్యూర్ ఇండియా గ్రాడ్యువల్లీ మూవ్స్ టువర్డ్స్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్, దేర్బై హెల్పింగ్ ఇట్ మీట్స్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్స్. ఇది కదా. ఇంకా ఏం చెప్పారు లాస్ట్ లో అంటే, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఎందుకు, టు సూపర్వైజ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అండర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్.
కాస్ట్ ఎఫెక్టివ్ టారిఫ్స్, సబ్సిడీ త్రూ డిబిటీ, ఇవన్నీ కూడా చెప్పారు. కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీని ఎన్ఫోర్స్ చేయాలి. దేనికి? టు సూపర్వైజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అండర్ ది పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసినప్పుడు ఏవైతే ఆబ్లిగేషన్స్ ఉన్నాయో అవన్నీ నిజంగా ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదని వెరిఫై చేయడానికి ఒక అథారిటీని క్రియేట్ చేయమని చెప్పారు. అలాగే సబ్సిడీస్, డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, అంటే ప్రజల అకౌంట్కే డైరెక్ట్ గా ఆధార్ కార్డ్తో లింక్ చేసిన అకౌంట్కే వాళ్ళ అకౌంట్ లో పడేలాగా, గ్యాస్కి ఎలాగైతే డీబీటీ చేస్తున్నారో అలాగే చేసేలాగా చెయ్యాలని, టారిఫ్స్ కూడా కాస్ట్ రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలని చెప్పడం అనేది జరిగింది అనమాట. ఎర్లీ ప్యాసేజ్ ఆఫ్ బిల్ ఇస్ క్రిటికల్. తొందరగా దీన్ని మనం పాస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అప్పుడే మనకి పాత్ బ్రేకింగ్ రిఫార్మ్స్ అనేవి బయటకు వస్తాయి, ఎఫిషియన్సీ వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ కి ప్రాఫిటబిలిటీ కూడా వస్తుంది అని చెప్పి రాశారు. ఈ ఆర్టికల్లో మీకు ఈ బిల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రావిజన్స్ అని మెన్షన్ చేశారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. టేక్ కేర్, బాయ్.